హుద్హుద్ కారణంగా నిరాశ్రయులైన పేదలకు ప్రభుత్వమే ముందుకొచ్చి ఇళ్లు కట్టిస్తోంది. మరోసారి తుఫాను వచ్చినా తట్టుకునేలా ఇళ్ల నిర్మాణాలు ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరించినా నిర్మాణాలు మాత్రం నాసిరకంగా ఉన్నాయి. నాణ్యతా పరీక్షలు చేశామని, పనులు అద్భుతంగా జరిగాయని గృహ నిర్మాణ శాఖ అధికారులు కితాబిస్తున్నా నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదని ఈటీవీ ఈనాడు పరిశీలనలో బహిర్గతమైంది. హుద్హుద్ తుపాను విజయనగరం జిల్లాను అతలాకుతలం చేసింది. గూడు కోల్పోయిన బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించే ఇళ్లు నిర్మిస్తోంది. లంకపట్నంలో 17 కోట్ల రూపాయలతో 432 ఇళ్లు నిర్మిస్తున్నారు. 4 ఏళ్ల నుంచి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా పనుల్లో నాణ్యత లేదు. ఎంత నాసిరకంగా ఉన్నాయంటే చేతితో నెడితేనే గోడలు కూలిపోతున్నాయి. 24 గంటల తరువాత గోడలు గట్టిపడతాయని, బలంగా కొట్టినా పటిష్టంగానే ఉంటాయని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. 3 రోజుల కిందట చేపట్టిన నిర్మాణాలు సైతం చేతితో తడుతుంటే ఇటుకలు ఊడిపోతున్నాయి. ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువతో పూతలు పూస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రం నాణ్యతా పరీక్షలు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది. క్యూరింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది మేము ఎంజీఆర్ కాలేజీలోనే టెస్ట్ కూడా చేయించాం సార్. చాలా సూపర్ క్వాలిటీగా మాకు రిపోర్ట్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే విజిలెన్స్ వాళ్ళు కూడా దగ్గర చేయిస్తున్నారు కాబట్టి ప్రతి నెలకు ఒకసారి కంపల్సరీ వస్తారు సార్. సార్ పడిపోతుంది సార్. లేదు సార్, 24 అవర్స్ సెటిల్ అయిపోతుంది సార్. గోడలు గట్టిపడాలంటే వారం రోజులు నీళ్లతో తడపాలి. లంకపట్నంలో నిర్మిస్తున్న ఇళ్లకు మొక్కుబడిగా నీళ్లు చిలకరించారు. దీనివల్ల ఇటుక కింద పడితేనే ముక్కలవుతోంది. మోటార్లు తరచూ చెడిపోతున్నాయి. నీరు లేక ఇళ్ల సముదాయాల్ని క్యూరింగ్ చేయటం లేదు. ఇళ్ల నిర్మాణంలో మధ్యలో ఖాళీని పూర్తి చేసేందుకు పూస గ్రావెల్ వినియోగిస్తారు. ఇక్కడ గుత్తేదారు మాత్రం తొలగించిన భవనాల వ్యర్థాలు, డంపింగ్ యార్డులో ఉన్న చెత్త, పెద్దరాళ్లు తెచ్చి పోసేస్తున్నారు. ఈటీవీ బృందం ప్రశ్నిస్తే తప్పు చేస్తున్నామని అంగీకరించారు. తొలగించేందుకు పొక్లైన్ తెప్పించారు. రాళ్ళు కాదు సార్, మీద మనం ర్యాంప్ వేసుకోవడానికి ప్రస్తుతం తెప్పించాం సార్. దాని మీద లారీ పైకి వెళ్తాం సార్. మంచి గ్రావెల్ లోన్ వేస్తాం సార్. రాళ్ళు బయట తీసేస్తాం సార్. మీద ర్యాంప్ ఎక్కడానికి గ్రావెల్ అయితే లారీ దిగిపోతుంది సార్. అది ఎక్కి లోనికి వెళ్ళడానికి మనం ప్రస్తుతానికి వెళ్ళాలి. పోస గ్రావెల్ వేస్తాం సార్. రూల్గా గ్రావెల్ వేస్తే దిగిపోద్ది కదా సార్. బేస్మెంట్ తీపించేస్తాం సార్. తీపించేస్తాం సార్. గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ఇష్టానుసారం పనులు చేస్తున్నారు. పేకమేడల్లా హుద్హుద్ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఇసుక కొరత ఉందంటూ మట్టి కలిసిన నాసిరకం ఇసుకను వినియోగిస్తున్నారు. అంతా అయ్యాక ఇప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. తేడా వస్తే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. నెక్స్ట్ టైం ఇప్పుడు వెళ్ళి అది రెక్టిఫై చేయడానికి వెళ్తాను సార్. ఇప్పుడు వెళ్ళి చూస్తాను. ఇంకా వాళ్ళకి దాంట్లోనే ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్ట్రాంగ్గా ఉన్నట్టు, క్యూరింగ్ కూడా తేడా లేకుండా జాగ్రత్తగా ఉన్నట్టు చూస్తాను సార్. ఇది పక్కా సార్. దీంట్లోనే నోటీస్ కూడా ఇస్తాను సార్. కంపల్సరీ విత్ ఇన్ 2 days నేను నోటీస్ ఇస్తాను. మా ఈగర్తో చెప్పి నోటీస్ ఇప్పిస్తాను. క్వాలిటీలో డిఫరెన్స్ వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు సార్. పేదల కోసం కడుతుంది కాబట్టి ఆ క్వాలిటీలో డిఫరెన్స్ వస్తే మాత్రం కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. జరుగుతున్న పనుల్లోనూ నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. ఈ చూస్తున్న ఈ గోడలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. వీటిల్లో సిమెంట్ పాలు లేకపోవడం వల్ల తడితేనే ఇవన్నీ కూడా పడిపోవడం జరుగుతుంది. వీటిల్లో సిమెంట్ లేకపోవడం వల్ల ఈ గోడలు కూడా బలహీనంగా దెబ్బతింటున్నాయని చెప్పి ఇక్కడ ఉండే కూలీలు కూడా చెప్తున్నారు. విజయనగరం లంకాపట్నం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.